ఎవ్రీవన్. ఈరోజు మరి మనం తమిళనాడు ముఖ్యంగా చెన్నైలో చూడదగ్గ ప్రదేశాల్లో ఈ వండలూరు అరింగార్ అన్నా జూలాజికల్ పార్క్ అని చెప్పేసి వండలూరు చెన్నైలో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి దాదాపు ఒక 16 కిలోమీటర్ల దూరంలో ఈ జూ పార్క్ ఉంటుంది. జూలోకి ఎంటర్ కాగానే మంచి ఒక దృశ్యం ఉంది. మన ముందర వాటర్ ఫాల్తో మంచిగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ రియల్ లయన్స్ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఒకటి గోల్డ్ కలర్లో లైన్ పెట్టాడు. ఫస్ట్ మనం లైన్ సఫారీ వెళ్తా ఉన్నాం. దిస్ ఈస్ ద వే టు గో లైన్ సఫారీ ఇన్ ద బస్ పార్క్. ఎందుకంటే ఇప్పుడు సమయం 11 అవుతుంది, మధ్యాహ్నం అయిన తర్వాత అలసిపోతాం కాబట్టి ముందే లైన్ సఫారీ చూసుకున్నామని వెళ్తా ఉన్నాం. సాంబార్ సో ఇది లైన్ సఫారీ. హైదరాబాద్ లైన్ సఫారీకి దీనికి చాలా తేడా ఉంది. జూ పార్క్ చాలా పెద్దది. హైదరాబాద్ కంటే నాకు తెలిసే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పటికీ ఒక రియల్ ఫారెస్ట్ అంటే కొన్ని గుట్టలు కొండలు అనుసంధానం చేసుకొని దీన్ని ఏర్పాటు చేసిండు. పెద్దగా కొండలు, అడవులు, గుట్టలు, నీటి జలధారలు, రియల్ ఫారెస్ట్. చూడండి, ఇక్కడ ఒక లైన్ పడుకున్నది చెట్టు కింద. ఒక్క నిమిషం, శంకర్ తీసుకున్నాం. శంకరా, హలో మిస్టర్ శంకర్, రావా ఇటు రావా? ఏంద్రా ఏ శంకర్, కమ్ చూస్తుంది చూడండి లైన్ ఎట్లా వస్తుంది. చెట్టు కింద హాయిగా పడుకున్నది. డోంట్ కేర్ అంటున్నాడు. చూడండి, ఇప్పుడు జూలు విదిలుస్తున్నాడు. అట్లా లేచి కూర్చున్నాడు చూడు. ఫీమేల్ లైన్ వాళ్ళు అక్కడ నుంచి వస్తుందట. అది దాని కొరకు ఇది ఎదురు చూస్తూ ఉంది. చూడండి, రియలిస్టిక్గా ఉంది చూడండి లైన్. ఇది ఫీమేల్ లైన్. గుడ్ లుక్, వెరీ గుడ్ లుక్, వెరీ బ్యూటిఫుల్. దిస్ ఫీమేల్ లైన్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఈ జూలో చాలా అందమైన లైన్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. ఈ టైంలో దీన్ని బయటికి వదిలారు అంటే ఇది మేల్ లైన్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ కేజీలో ఒక మేల్ లైన్ ఉంది, యంగ్ లైన్ ఉంది కాబట్టి దాని కొరకు చూస్తూ ఉంది. ఇది రియల్లీ అమేజింగ్ థింగ్. చూడండి, ఇక్కడ లోపల మేల్ లైన్ ఉంది చూడండి. ఇట్ వాంట్స్ టు మీట్ దట్ మేల్ లైన్. రియల్లీ మనం చూడండి, మన వ్యాన్ పక్కలోనే ఉంది అది. ఇట్ ఈస్ నాట్ కేరింగ్ ఆఫ్ ద వ్యాన్. అది డోంట్ కేర్ అంటుంది. బికాస్ ఇట్ వాంట్స్ ద మేల్ లైన్. ఎస్, ద మేల్ లైన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ హిమ్. అది దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇది కొంచెం ఓల్డ్ లైన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో యాక్టివ్, కానీ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇది ఇటు సైడ్ చెట్టు కిందనే పడుకొని ఉంది. ఇది చాలా ఓల్డ్ లైన్ అట, డ్రైవర్ చెప్పిన విషయం. So really amazing thing. So this is a leopard. Hey leopard. Hey. Okay, very good. వచ్చేసాయి, అందరు వచ్చిర్రా. స్విమ్ చేసి పాపం ఎండ బాగా కొడుతుంది చెన్నైలో. స్విమ్ చేసి పైకి ఎక్కుతుంది చూడండి. వండర్ఫుల్గా ఉంది. హిమాలయన్ బ్లాక్ బేర్ ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. అది ఫ్రెష్గా మంచిగా పైకి ఎక్కి పడుకోబోతుంది. దిస్ ఈజ్ హిమాలయన్ బ్లాక్ బేర్. ఇక్కడ 2 బేర్స్, అక్కడ పికాక్. 2 పికాక్స్ అండ్ 2 బేర్స్ పొల కొరకు తవ్వుతూ ఉన్నాయి. ఆ వెనకనే పికాక్స్ చూడవచ్చు మనం. ఇట్ ఈస్ టర్నింగ్ దిస్ సైడ్. ఇట్లా నేచురల్గా ఎంత పెద్ద వెదురు బుష్, ఇటువైపు కూడా చూస్తే ఎంత పెద్ద బ్యాంబూ బుష్లు ఉన్నాయి చూడండి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. అండ్ ఇక్కడ జాకల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ పడుకొని ఉన్నాయి లోపల. ఆ పిల్లల గోలకు ఇంకా పారిపోయినవి. గ్రే వుల్ఫ్ లాస్ట్లో ఉంది. వావ్, వండర్ఫుల్గా ఉంది బర్డ్. దాని యొక్క నోస్ చూడండి ఎంత పెద్దగా ఉంది.
inside different kind of water boats. Brownish color lo unnayandi boats anni. So this is the deer. This is the deer. What is there inside? Where is the Udum? Sir, crocodile is there, sir. Okay, where is crocodile? What's your name? Harpreet, sir. Okay, where is crocodile? Sir, Harpreet inside is there, right? Sir, where I'm pointing? Sir, inside the water. Sir, you Very can't see. small, very small I think. No, sir, big, sir. Sir, big sir. సో ఇవి క్రోకడైల్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ క్రోకడైల్ నోరెళ్ళబెట్టింది లోపలికి మాత్రం 2 నిమిషాల్లో భుజించేస్తాయి. అక్కడ చూడండి మధ్యలో 2 పెద్ద క్రోకడైల్స్ పడుకున్నాయి. వెరీ బిగ్ క్రోకడైల్స్ దే ఆర్. ఇంకా లాస్ట్లో కూడా ఒక క్రోకడైల్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ చిన్న ఇది మూవ్ చేస్తూ ఉంది. ఏ ఏ ఏ ఏ వాట్ హ్యాపెన్ టు యూ ఏ క్రోకడైల్, why are you coming here? చూడండి ఇది మంచిగా మూవ్ చేస్తుంది మన కొరకు. దీన్ని డిస్టర్బ్ చేస్తుందా, అది లేస్తుందా లేదు? లేచింది. ఎస్, 2 are asked. 2 crocodiles are going to fight. అనవసరంగా కనిపించుకున్నది అది. ఓకే, మూవింగ్ అండ్ మూవింగ్, రియల్లీ వండర్ఫుల్ థింగ్. ఇక్కడ వచ్చి పడుకుంటుంది. సో దిస్ ఈజ్ ఇండియన్ ఎలిఫెంట్. కుట్టి వైల్డ్ బోర్, కుట్టి చిన్నది కుట్టి. సో దిస్ ఈజ్ రెడ్ ఇగ్వానా. Guys, fully crowded ice cream shop. My name is Manaswini. Which school? Sri Chaitanya. Sri Chaitanya. Yes, sir. Okay. Here also in Tamil Nadu also Sri Chaitanya. Okay. Yes, Sri Chaitanya is ruling. Which class are you studying? 6th grade, sir. Okay. How do you feel after visiting this zoo? I actually feel energetic and all the animals are really good and I also learned a lot about them. Okay. Did you visit Lion Park? No, sir, not yet. Okay, not yet. But it needs 300 rupees. They took us in a bus. Already we visited. It is also wonderful. Which kind of animals do you like most here? I like the deer. Okay. And, the deer and the tiger we saw up, sir. Okay. Then I like the red iguana and the snake park. Okay. Yeah. What about you? What's your name? Nishigandhika. Okay, right, fine. Which class are you studying? 6th. Okay, nice. వండరూర్ జూ పార్క్ చెన్నైలో బైసికల్ ఫెసిలిటీ కూడా ఉంది. బైసికల్ రెంట్కి తీసుకొని జూ అంతా బైసికల్ కూడా తిరగచ్చు. సో దీస్ ఆర్ ఆల్ రైనోస్. ఇవే అరుస్తున్నాయి. హార్న్ కట్ చేసింది. రైనోస్ వెరీ బిగ్ యానిమల్, వెరీ బిగ్ వైల్డ్ యానిమల్. చూడండి ఎంత పెద్దగా ఉంది. దాని యొక్క కొమ్ము కట్ చేసిండు రెండింటికి కూడా, అంటే కొట్లాడుకుంటాయనే ఉద్దేశం కావచ్చు. కొమ్మలు బాగున్నాయి. హార్డ్ ఉన్నాయి కొమ్ములు. పూరా జూ ఆర్ దే ఇన్ ద కంప్లీట్ జూ.
ఇవి బాహుబలి దున్నలు, ఇండియన్ గార్ అంటారు వీటిని. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ మధ్యనే మన నల్లమల ఫారెస్ట్లో కూడా ఒకటి కనిపించింది ఫారెస్ట్ వాళ్ళకి. ఇండియన్ ఘార్ అంటారు వీటిని. చిన్న చిన్న పెయ్య దూడలు అన్నీ ఉన్నాయి చూడండి. ఇది చూడండి ఎంతమంది బాహుబలి లాగానే ఉంది. దిస్ వండలూరు జూ. వండలూరు జూ నిజంగా చెన్నైలో అద్భుతమైన జూ. అసలు ఇంకా మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే క్లియర్గా చూడొచ్చు. అసలు లైనెసెస్ని అంత దగ్గరగా చూడడము, వాటిలో ఇవన్నీ కూడా ఈ జూలోనే సాధ్యము. చాలా పెద్ద జూ ఇది కంపారిటివ్లీ మన నెహ్రూ జూలాజికల్ పార్క్. అంతేకాకుండా ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఫారెస్ట్ ఇన్క్లూడ్ అయింది కాబట్టి ఒక మంచి న్యాచురల్గా మనకు చూస్తున్నటువంటి ఫీలింగ్ కలిగిస్తుంది ఈ జూలో. రియల్లీ అమేజింగ్. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.